వెల్కమ్ టు డే 10 ఆఫ్ 45 డేస్ ఛాలెంజ్. సో ఈరోజు సండేకి నేనైతే వీడియో ఇప్పుడు రికార్డ్ చేయడానికి వచ్చి కూర్చున్నాను. తిరుమల అప్డేట్స్ పోస్ట్ చేస్తాను కదా రెగ్యులర్గా. సో ఈవినింగ్ 3:15 అవుతుంది టైము. లైక్ ఇంకొక 10-20 మినిట్స్లో రికార్డింగ్ అంతా కంప్లీట్ చేసుకొని నేను ఎడిటింగ్ చేసి ఈవినింగ్ 5 లోపు ఈరోజు వీడియో అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత నేను ఫైజ్ ప్రసన్న ఇంకా మనోజ్ చోటు అందరు కలిసి సో సండే కదా కొద్దిగా అవుటింగ్ స్పాట్ లాగా ఉంటుందని కళ్యాణి డ్యామ్కి అయితే వచ్చామన్నమాట. ఈ డ్యామ్ లొకేషన్ వచ్చి తిరుపతిలోనే ఉంటుంది. ఇది అంటే డ్యాములు సిటీ లోపల కట్టలేరు కాబట్టి కొన్ని కిలోమీటర్స్ బయట వేరే ఊరి దగ్గర ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ దీని లొకేషన్ అయితే తిరుపతి ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది. మీరు వికీపీడియాలో సెర్చ్ చేసినా కూడా. అండ్ ఈ డ్యామ్‌ని 1977లో స్వర్ణముఖి రివర్ పైన అయితే బిల్డ్ చేశారు. అండ్ చాలా పెద్ద డ్యామ్ ఇది. మా చుట్టుపక్కల ది బెస్ట్ అండ్ చాలా పెద్ద డ్యామ్ ఇది. వ్యూ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ వర్షాకాలం వచ్చిందంటే ఇంకా డ్యామ్ నిండితే చాలామంది వస్తుంటారు రెగ్యులర్‌గా ఇక్కడ చూడ్డానికి. అండ్ దీని యొక్క కెపాసిటీ మనకి బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ డ్యామ్ ఒక్కసారి గాని ఫిల్ అయిందంటే 2 ఇయర్స్ వరకు తిరుపతిలో ఎటువంటి వాటర్ ప్రాబ్లమ్ రాదు. సో, అంత పెద్ద డ్యామ్ ఇది. తిరుపతిలో ఉన్న పాపులేషన్ అందరికీ సరిపోతుంది. దీని యొక్క మెయిన్ పర్పస్ కూడా అదే. వాటర్ సప్లై అండ్ ఇరిగేషన్ పర్పస్ కోసం అయితే కట్టారు. అండ్ రీసెంట్‌గా మనకొచ్చిన ఈ వర్షాలకైతే డ్యామ్ అయితే కంప్లీట్‌గా ఫిల్ అయింది. అండ్ ఒక గేట్ కూడా ఓపెన్ చేశారు వాటర్ కొద్దిగా తగ్గడానికి. సో, ఆ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను నేను. ప్రెజెంట్ మీరు చూసిన ఫుటేజ్ అంతా కూడా ఫైజ్ నా మొబైల్‌తో అండ్ DJI Osmo Mobile 2 గింబల్ యూజ్ చేసి ఈ ఫుటేజ్ అంతా రికార్డ్ చేశాడు. ఫైజ్ అయితే ఫస్ట్ టైమ్ వ్లాగ్‌లో ఫుటేజ్ ఇంత పర్సెంటేజ్‌లో రికార్డ్ చేయడం. సో, ఫైజ్ బాగా రికార్డ్ చేశాడనిపించి నేను కూడా ఇంకా ఫుటేజ్ అంతా స్టేబుల్‌గా ఉందని ఈ వ్లాగ్‌లో ఇదే యాడ్ చేస్తున్నాను. అండ్ నేను చాలా ఫోటోస్ అయితే తీసుకున్నాము అందరం. ఆ ఫోటోస్ అన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్స్‌లో యాడ్ చేశాము. ఒకసారి మా డిస్క్రిప్షన్‌లో ప్రొఫైల్ ఒకసారి చెక్ చేయండి. చాలా చాలా మంచి ఫోటోస్ అయితే యాడ్ చేశాను. అండ్ కొంచెంసేపయితే బ్యూటిఫుల్ టైమ్ ల్యాప్స్ అయితే ఒకటి రికార్డ్ చేశాను. చాలా మంచిగొచ్చింది. కంటి చూపు ఎస్పెషల్లీ ఇప్పుడు కొద్దిగా మంచు గించు పడతాంది కదా! సో, చూసినంత దూరం అయితే మనకు వాటరు, కొండలే కనిపిస్తా ఉంటాయి. అండ్ అక్కడ చిన్న బెండు లాంటిది వాటర్‌లో అక్కడ ఫ్లోట్ అవుతాం మీకిందాక కనిపించింది. మేము వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. దాన్ని దాటుకొనైతే యాక్చువల్లీ డ్యామ్‌లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. బట్ మేము వెళ్ళినప్పుడు అక్కడ ఏదో సమ్ క్యాంపింగ్ వర్క్ సంథింగ్ ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది జరుగుతోందనేసి మమ్మల్ని అక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే పంపియలేదు. సో, కొద్దిగా వెనక్కి వెళ్ళి రివర్స్ చేసుకొని ఒక అడవిలో లాగా దూరి వచ్చి వెనక నుంచి అయితే ఎంటర్ అయ్యాము. వెనక నుంచి గేట్ క్లోజ్ చేసుంటే చిన్న పెట్ట కూడా ఉంటే దాని నుంచి అయితే ఎంటర్ అయ్యాము. మేమే కాదు మీకు అక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కరు అదే దారిలో ఎంటర్ అయ్యారు. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ గైస్.